హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. అన్నదానం ఇప్పదు శ్రీదేవి వాళ్ళది తిరుపతిని. ఇంకా ఆ బిడ్డ భరతనాట్యం డాన్సరు, ఇంటర్నేషనల్ డాన్సర్ అంట. అన్నదానం చేసినారు. ఇప్పదు 3 పూట్లు వాళ్ళదే అన్నదానం వచ్చేసి. ఏమేమి చేసినారని చెప్తాను చూడండి. మార్నింగ్ టిఫిన్ ఏమేస్తుంది మమ్మీ? మార్నింగ్ టిఫిన్ పొంగలు, చట్నీ, బోండా, సాంబారు చాలా బాగుండింది. పొద్దున టిఫిన్ ఎట్లుంటామా? బాగుండింది. చట్నీ, పొంగల్, బోండా అంతా బాగుంది. మీరేం తింటారమ్మా పొద్దున్నే? పొంగలా సో మొన్న సంగటి, ఉడుకుడు సంగటి, అన్నము, పెరుగన్నము, తరకారీ చారు, పాయసము. శ్రీదేవి మధ్యాహ్నం భోజనం ఏమేమి చూస్తాను చూడండి, చెప్తాను చూడ. అన్నదానం వచ్చేసిందే. నేను చెప్తాను ఒక టైము. స్వీటు, వైట్ రైసు, ముద్ద, పెరుగన్నము, తరకారీ శనగలు, బఠానీ, ఉర్లగడ్డలు వేసి మసాలు, అంటిపండు, పాయసము, అప్పలము, కారసు, తాంబూలము, ఇన్ని ఫ్రెండ్ అన్ని రా అంతా నీదే. ఇప్పుడు అన్నదానం వచ్చేసి తాతోళ్ళంతా తింటా ఉంటారు. తినండి మీరు తినండి. చెప్పండి తిన్ను కమక్షమా సంగటి, తిన్ను, పెరుగన్నము, తిన్ను తరకారీ చారు, స్వీటు, తెల్లన్నము, పాయసము, అప్పలము, చోచో, ఒక్క ఆకు ఇంత భోజనంకి పెట్టిండారు అమ్మవాడు. అజయ్ నేను అజయ్ ఏం తింటది? ಅಪ್ಪಳ ಎಲ್ಲರಿಕೆ ಮಿಚ್ಚರು ಅಡಿಟನ್ನು ಅಲ್ಲ ಇದು ಯಾವ ಆಂಗಲಲ್ಲಿ ಬಾಳೆ ಸಾಂಬಾರ್ ನನಗೆ ಹೇಳು. ಬೇಳೆ ಸಾಂಬಾರು ಎಲ್ಲ ಬೇಳೆ కాలు సాంబారు, ಚಿಕ್ಕಡಿಕಾಯಿ ಕಾಳು చిక్కుడుకాయ కాలు. తాత మీరు చెప్పండి తాత. ಚಿಕ್ಕಡಿಕಾಯಿ ಕಾಳು పెరుగన్నం, గింజలు. మీరు చెప్పండి ఏమేమి? ముద్ద, పెరుగన్నం, అన్నము, చీటు, అప్పలము, తెల్లంపాకు, అటికాయ. అన్నదానం చేసేవాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు. మీకు ఎంత అయితే అంత వేయండి, పర్వాలేదు. మేము అంతా జనాలు వచ్చినాక ఎంత అయితే మేము ఫిక్స్ చేసాము. అవి కూడా మేము ఫిక్స్ చేసేసాం. లేకపోతే ఎంతైనా వేయండి, మీకు ఇష్టం కొద్ది 3 పూటలు పెట్టింటాము. వచ్చేసి ఒక్కొక్కరు 2 పూటలు తక్కువ అమౌంట్ వేసి 2 పూటలు పెట్టింటాము. ఇంకా ఇట్లా అన్నదానం ఫ్రెండ్స్ వచ్చేసి ఎవరు ఎంతైనా వేయండి, పర్వాలేదు. చాలా మంది అడుగుతూ ఉంటారు. మీ బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి, ఇది ఇంట్లో కార్యాలయం ఏమైనా ఉంటుంది కదా, ఆ కార్యాలకి అన్నిటికి కూడా అన్నదానం చేసుకోవాలన్న. ఇప్పుడు వీళ్ళ దగ్గర మాట్లాడిపోయింది అంటూ ఉంటారు. వీళ్ళు చూడండి అట్లా చెప్పేది అర్జెంట్ చెప్తుంది. శశికళ వచ్చేసి ఈ యొక్క కొంచెం లక్ష్మణ్ బాగా చెప్తుంది. తాతకి అర్జెంట్ ఫ్రెండ్స్ మీరు చెప్తా ఉంటారు కదా, అడిగే లోపలనే అర్జెంట్ తాతకి అర్జెంట్ ఏబీసీసీ హెల్త్. మేము కూడా కొంచెం నేర్పిస్తూ ఉంటాము. వీళ్ళంతా క్లీన్గా ఉండాలని చెప్తూనే ఉంటాము. చూడండి తినేసి కొనుక్కొని పొరలాడింటారు, అట్లే వేసుకుంటారు భోజనానికి అందరూ వచ్చేసి. కానీ మేము కూడా నేర్పిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన కొందరు వచ్చి కామాక్షమ్మకి చెప్పి సాలైపోతూ ఉంది ఆయమంతే. అట్లా ఫ్రెండ్స్ ఇది మా వీడియో. నాకు చాలా మంచి కమెంట్స్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మాకు చాలా ఎనర్జీ వస్తుంది. అది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మంచి పనులు చేస్తూ ఉంటారు, మంచిగా చేస్తాను. మేము ఏం చేస్తామో అదే వీడియో పెట్టేది ఫ్రెండ్స్. మేము వేరే అదొకటి ఇదొకటి పెట్టలేదు. నాకు చాలా మంది కొడుకులు ఉండేవాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. సో మేము తోడుకొచ్చి ఇచ్చేస్తాము. అట్లా వాళ్ళు మేము తోడుకొని వెళ్ళలేదు. ఫుల్ అలాదిగా వాళ్ళకి ఎవరు లేకుండా ఉండే వాళ్ళకి మాత్రమే మేము తోడుకుంటాము. ఇది ఫ్రీ ఓల్డేజ్ హోమ్ కదా, దాని ఇంకా అనాథలుగా ఉండే వాళ్ళకి మాత్రమే, నిరాధారం గురైన వాళ్ళు మాత్రమే తోడుకుంటాము. అట్లా వాళ్ళకి మాత్రం చేసేస్తూ ఉన్నాము వచ్చేసి. ఇలాంటి చాలా జనాలు అడుగుతూనే ఉంటారు, నాకు ఫోన్స్ వస్తూనే ఉంటుంది. అట్లా వాళ్ళంతా మేము ఎంకరేజ్ చేసేలే ఫ్రెండ్స్. ఇది వీడియో. ఇంకా ఈ టేబుల్స్ పర్మనెంట్గా వేసేస్తాం ఫ్రెండ్స్. ఈ పక్క జాగ్రత్త చేసి ఈ పక్క టేబుల్స్ వేసేయాలనుకుంటా ఉన్నాము. వేస్తాము, కొంచెం ఫ్రీ లేదు, అందుకే ఎట్లా వేసి పెట్టినాం టెంపరీగా. కామాక్షమ్మ ముద్ద తినేది చెప్పండి మమ్మీ. కామాక్షమ్మ ముద్దు చూడండి ఫ్రెండ్ ఎట్లా తింటుందో. తుంచేకి వచ్చేలే, ఏం వచ్చేలే. చూడండి ఎట్లా తింటుందో. వైట్ రైస్ వద్దు, ఇంకా వేసుకోండి. పెరుగన్నం తినేసింది. తిన్ను మసాలా తిను ముద్ద తిన్ను. నాకు ముద్ద అనేది తినాలా అని ఏమీ లేదు ఫ్రెండ్స్. అది హెల్త్ చాలా మంచిది అనేసి పెడతా ఉంటాం. ముద్ద వచ్చేసి కంపల్సరీ తినండి అనేది చేసేలే. ముద్ద కూడా చాలా బాగుంటుంది సాంబార్కి, ముద్దుకి. సాంబార్ ఎట్లుందిమా? ఇప్పుడు ఎట్లుంది భోజనమా? అంతా బాగుందిమా. అంతా ఇది పచ్చి గింజలు అనేసిండే గింజలది, బఠానీ, ఉర్లగడ్డలు అంతా వేసేసిండేది బాగుంది. పెరుగన్నము బాగుంది. తెల్లన్నం ఇంకా తినలేదు, తింటా ఉన్నాను. ఏం కావాలి తాత? ముద్దే తింటా ఉండాను. బాగుందంట మమ్మీ. బాగుందా? తాత బాగుంది అని చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. మాకే అర్థమయ్యేది తాత ఏం చెప్తారు అని. వాళ్ళిద్దరు మాట్లాడేది అట్లా ఉంటుంది. ఇంకా చాలా అర్థం చేసుకునేలా. మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఏం కావాలి సమోన్నా? ఏం కావాలా మీరు అడగల్లా. నీకేం కావాలి శశి? వద్దు మయ్యా.
ఇంకెవరికేం కావాలి అడగండి. ఇంకా